మన దేశానికి ఒక మంచి పేరు ఉంది. ఇక్కడ ఆడవారిని గౌరవిస్తారు, పద్ధతైన సంప్రదాయాలు పాటిస్తారు. బట్ కొందరు పనికి మాలిన ఎదవలు ఉన్నారు చూసారా, ఆ పేరును పోగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. పాపం మన దేశాన్ని చూడటానికి వచ్చిన ఆ అమ్మాయిలను ఎవరూ లేరని అత్యాచారం చేసి అడ్డొచ్చిన ఆ యువకుడిని ప్రాణాలు తీసేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరు ఇజ్రాయెల్ పౌరులు కాగా మరొకరు స్థానిక యువతి. ఇద్దరు నది ఒడ్డున సేద తీరుతున్న సమయంలో వారిపై దాడి జరిగింది. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఒక యువకుడిని దుండగులు హత్య చేశారు. ఈ భయానక ఘటన బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొప్పల్ అనే ప్రాంతంలో జరిగింది. కర్ణాటకలోని కొప్పల్ పట్టణంలోని యువతి ఇంట్లో నలుగురు పర్యాటకులు అద్దెకు ఉంటున్నారు. వారిలో ఒకరు ఇజ్రాయెల్ మహిళ కాగా ఒకరు అమెరికాకు చెందిన యువకుడు డానియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాష్ అనే ముగ్గురు యువకులు ఉన్నారు. ఈ నలుగురితో ఇంటి ఓనర్ అయిన బేలా స్నేహంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ ఐదుగురు కలిసి డిన్నర్ చేశారు. ఆ తరువాత కాసేపు ఇంటికి సమీపంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్లి సరదాగా కూర్చున్నారు. నది ఒడ్డున కాసేపు పడుకునే ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ సేద తీరుతుండగా అక్కడికి ఇద్దరు యువకులు బైక్ పై వచ్చారు. అక్కడ వారితో కాస్త సాయం కోరినట్లు ముందుగా నటించారు. తమ బైక్ లో పెట్రోల్ అయిపోయిందని, సమీపంలో ఎక్కడైనా పెట్రోల్ లభిస్తుందా అని అడిగారు. ఆ తరువాత తమ వద్ద డబ్బులు లేవని వారిని సాయం చేయమని అడిగారు. ఆ ఇద్దరు యువకుల పట్ల అనుమానంగా చూసిన పంకజ్, బిబాష్ వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని అన్నారు. దీంతో ఆ ఇద్దరు యువకులు ముందుగా పంకజ్, బిబాష్ నదిలోకి తోసేశారు. పక్కనే ఉన్న మరో అమెరికా యువకుడిని కూడా కొట్టి నదిలో పడేశారు. ఆ తరువాత అక్కడ మిగిలిన బేలా, ఇజ్రాయెల్ యువతిని డబ్బులు ఇవ్వమని బెదిరించారు. కానీ ఆ ఇద్దరు యువతులు వారి నుంచి తప్పించుకుని పారిపోతుండటంతో ఆ ఇద్దరు దుండగులు వారిని పట్టుకుని చితకబాదారు. బేలా, ఇజ్రాయెల్ యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేశారు. ఆ తరువాత వారి వద్ద ఉన్న డబ్బులు, విలువైన వస్తువులు తీసుకుని అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. కాసేపు తరువాత నదిలో పడిపోయిన పంకజ్, అమెరికా యువకుడు ఈదుకుంటూ ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ బిబాష్ మాత్రం నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వారి ఫోన్లు కూడా దుండగులు దోచుకుపోవడంతో వారు అతి కష్టం మీద పోలీసులను సంప్రదించారు. పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బేలా, ఇజ్రాయెల్ యువతిపై అత్యాచారం జరిగిందని తెలుసుకుని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు పోలీసులు నదిలో కొట్టుకుపోయిన ఒడిశా యువకుడు బిబాష్ కోసం గాలించగా సుదూరంగా నది పక్కన ఒడ్డున అతని శవం లభించింది. దీంతో పోలీసులు గుర్తు తెలియని ఇద్దరు దుండగులపై హత్య, సామూహిక అత్యాచారం, దోపిడీ కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని గుర్తించి పట్టుకుంటామని కొప్పల్ ఎస్పీ అరసిద్ధి తెలిపారు.